టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గత కొద్ది రోజులుగా కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి జస్టిస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే ఈ అప్డేట్స్లో భాగంగానే ప్రతి ఒక్కరు మాతో పాటు న్యాయం కోసం వచ్చేటువంటి వాళ్ళు చాలామంది వ్యూవర్స్కి మేము కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా మేము డిస్కస్ చేస్తూ ఉన్నాము. కొంతమంది మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాంట్లో కూడా కొంతమంది డీటెయిల్డ్గా అంటే లీగల్ పాయింట్స్ కూడా అప్డేట్ చేసి మరీ పంపిస్తున్నారు. ఈ అప్డేట్ కూడా ఇవ్వండి అని. సో ఆడియన్స్ తరపు నుంచే అది మాకు ఇన్ఫర్మేషన్ కూడా కొంత వస్తూ ఉంది, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్. అండ్ వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత చాలా ఉంది సార్. అంత బాగా ఎంకరేజ్ చేశారు. రవీంద్రనాథ్ గారు మాత్రం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. సో థ్యాంక్ యూ. అయితే కమింగ్ టు సబ్జెక్ట్, చూసేటువంటి అప్డేట్స్ ప్రకారం అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ రూల్ అవసరమా అనేటువంటి దాని మీద క్వశ్చన్ మార్క్ అయితే చాలా ఉన్నాయి. అండ్ కొన్ని విషయాల్లో కనుక మనం పర్టికులర్గా చూస్తే అందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యిందా లేదా అనేటువంటిది పక్కన పెడితే, అంటే డైరెక్ట్గా మనకి ఏ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది లేకపోయినా కూడా జస్టిస్ కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టే దిగి అండ్ కోర్టులు కూడా దాన్ని సుమోటోగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాయి. అంటే అంత పెద్ద కేసు ఇది, దానికి సంబంధించి దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది న్యాయం ఎప్పుడు వస్తుందా అనుకునేటువంటి ఆశతోటి. సో అలాంటి కేసు ఇదే. అండ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ మీద దేశం మొత్తం చూస్తుంది కాబట్టి సో ఆ రాష్ట్రం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏం జరుగుతుంది ఏంటి అని. సో కొత్త కథనాలు విషయాలు బయటకు వస్తున్నాయి. సో ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. సో డైలమా కూడా ఉంది దాని మీద. అవునండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాగరాజు గారు, జరుగుతున్న పరిస్థితులు కలకట్టాలో ఈరోజు చూసినట్లయితే దీన్ని 2 రకాలుగా మనం చూడాల్సి వస్తుంది. ఒకటి జస్టిస్ అభయ అన్నటువంటి కేసు విషయాన్ని, రెండవది మారుతున్న పరిస్థితులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కలకత్తా ప్రభుత్వం అంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో ఏ రకంగా జరుగుతుంది, రాష్ట్రపతి పాలన వచ్చే దిశగా ఉందా, దీని మీద కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందా అనే విషయం మీద సర్వత్రా అన్ని చోట్ల రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. దీని మీద మనం అనేక రకాల కోణాలుగా చర్చించే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారు. ముఖ్యంగా ఆల్రెడీ మనం చేసాం జస్టిస్ అభయ మీద ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా మనం మాట్లాడుతున్నాం ఆల్రెడీ. సో ఈరోజు అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో శాంతి భద్రతలు పూర్తిగా లోపించే అనే విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని మాత్రం అక్కడ పరిశీలిస్తూ ఉంది. అంటే జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే ఆ రోజు నుంచి కూడా వన్ బై వన్ మాట్లాడుకుంటూ వెళ్తే ఏ సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు, అసలు రాష్ట్రపతి పాలన విధించే కారణాలు ఎలా ఉంటాయి అన్నది ముందు చూసినట్టయితే ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ అవ్వగానే ఆ రాష్ట్ర గవర్నర్ ఏంటంటే ఆనంద్ బోస్ గారు ఇచ్చినటువంటి ఫస్ట్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆనంద్ బోస్ గారు చెప్పినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, ఆడపిల్లలు ఎత్ర నార్యంత పూజింతే తత్ర దేవత రమంతే అన్నట్టుగా ఆ శ్లోకాన్ని కూడా ఆయన చెప్పాడు. అక్కడ చూస్తూ ఇక్కడ మా వెస్ట్ బెంగాల్లో రాష్ట్రంలో స్త్రీలకి జీవించే హక్కు చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయం మీద చెప్తూ ఆయన అమిత్ షా గారిని సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. దీని మీద ప్రత్యేకంగా వినతి పత్రాలు ఇచ్చారు. ఇది ప్రధానంగా కీలకమైనటువంటి ఒక విశేషం. ముఖ్యంగా రాష్ట్రపతి పాలన రావాలి అంటే గవర్నర్ గారి పాత్ర ముఖ్యమైన ఇంపార్టెంట్. సో గవర్నర్ డైరెక్ట్గా ప్రెస్లోకి వచ్చి మాట్లాడారు ఆ రోజు. ఏమనంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే రాష్ట్రపతి పాలన వాడలేదు కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం మీద దృష్టి సారించాలి అని చెప్పడం ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, జరుగుతున్న సంఘటనల విషయానికి వద్దాం మనం. రాష్ట్రంలో సిఆర్పిఎఫ్ దళాలను దించారు అక్కడ, సెంట్రల్ ఫోర్స్ రిజర్వ్ ఫోర్స్ని. అంటే రాష్ట్రంలో లోకల్ బాడీ పోలీసులు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయారు అన్నదానికి నిదర్శనం అంటే కొన్ని వేల మంది సిఆర్పిఎఫ్ దళాలు ప్రతి చోట మూలలు కూడా కలకత్తా పట్టణాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఈ రోజున పరిస్థితిని చూసినట్లయితే ఎక్కడ చూసినటువంటి ప్రతి చోట ధర్నాలు నడుస్తున్నాయి, నిరసనకారులు అన్ని చోట రకంగా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిఆర్పి భద్రతా దళాలు ఆల్రెడీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ రావడం కూడా దీనికి ఇండికేట్ చేస్తూ ఉంది. అంటే ఏదో జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్లయితే ఏ సందర్భాలు వేస్తారని మేము చెప్తున్నాం. సో ఇంకొకటి, ఇక 3వ విషయానికి వస్తే మమతా బెనర్జీ గవర్నమెంట్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మీద అభిశంసన అంటే గవర్నమెంట్ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మమతా బెనర్జీ మీద బహిరంగ విమర్శిస్తున్నారు. ఈరోజు ఆ స్టేట్లో జరిగిన సంఘటన తమ ఉనికిని కాపాడుకునే ఉద్దేశంతో ఫస్ట్ టైం 13 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ మీద ఇంత విరక్తి రాలేదు, ఇంతటి నెగిటివిటీ డెవలప్ కాలేదు. దీన్ని ఫస్ట్ టైం అంటే తన సొంత పార్టీలో కూడా
ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆమె మీద నిరసన వ్యక్తం చేస్తూ స్టేట్మెంట్స్ అయితేనేమి, ట్విట్టర్లో అయితేనేమి, మీడియాకి డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నారు. ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఫోర్త్ మరో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా హెల్త్ వర్కర్స్, మెడికోస్ వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సంఘటన జస్టిస్ అభయ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆ సేతు హిమాచల్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా మెడికోస్ తమ ఓన్లీ ఎమర్జెన్సీ డ్యూటీ తప్ప డైలీ విధులను పూర్తిగా విడిచిపెట్టి కేవలం ఎమర్జెన్సీ విధులు తప్ప మిగిలిన విధులను బహిష్కరిస్తూ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఎంటైర్ టోటల్ మెడికల్ కాలేజెస్లో ఉండే విద్యార్థులు చేస్తున్నారు, అలాగే డాక్టర్స్ కూడా చేస్తున్నారు. మరొక విషయానికి వస్తే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అక్కడ ఉన్న ఎం శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సుప్రీంకోర్టుకు ప్లీ చేశారు. మేము మా డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించుకోలేకపోతున్నాం. మీరు వేసిన టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి 2 months గడువు ఇచ్చారు కాబట్టి ఆ 2 months కూడా మేము వెయిట్ చేయలేము, ఇంటర్మ్ మాకు ఏదైనా ఒక ఆర్డర్ ఇవ్వండి అని వాళ్ళు సుప్రీంకోర్టుకి ప్లీ చేసుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు అది కూడా తీసుకుంది పరిగణలోకి. సో ఇదొక కూడా ఒక కారణం. ఏ రకంగా చూసినప్పుడు కూడా ఈరోజు వెస్ట్ బెంగాల్లో పూర్తిగా మరొక ఆలోచన లేదు, మరొక యాక్టివిటీ లేదు. టోటల్గా అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ మీద ఉంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా స్తంభించి ఉంది. సార్, చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఎలక్ట్ అయినటువంటి ఒక సీఎం నిజంగా అంటే అంత పెద్ద వ్యవస్థ అయి ఉండి కూడా రాష్ట్రపతి పాలన అనేటువంటి విషయం పైకి రావటం అనేది చాలా బాధాకరం. దాంతోపాటు దాని మీద కూడా చాలా ఊహాగానాలు వస్తే తప్ప అది బయటికి రాదు. నేను మామూలుగా అడుగుతున్నాను సార్, రాష్ట్రపతి పాలన అనేది ఏ సందర్భాల్లో విధిస్తారో, గతంలో దీనికి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా? రాష్ట్రపతి పాలన విధించడం ఉంది ఆర్టికల్ 356, 355, 357. ఈ సందర్భాల్లో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుందండి. దీని ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే గవర్నర్ అప్పీల్ చేస్తారు. గవర్నర్ అప్పీల్ చేసిన తర్వాత లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెడతారు, ఈయన రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడతారు. ఈ 2 బిల్లు ఆమోదైన తర్వాత ప్రెసిడెంట్కి ప్రపోజల్ వెళ్తుంది. ఇమీడియట్గా ప్రెసిడెంట్ గారు ఆర్టికల్ 355, 356 ఈ సందర్భంలో తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆర్టికల్ 355 ఎలా ఉంటుంది రూల్ ప్రకారం అంటే అంతర్గతంగా కాకుండా బహిరంగంగా, అంటే ఆ దేశం మీద టెర్రరిజం అటాక్స్ కానీ ముఖ్యంగా అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే అటాక్స్ ఆ పర్టికులర్ స్టేట్ మీద, అటువంటి సందర్భంలో ఆర్టికల్ 355 అనేది పనిచేస్తుంటుంది. ఆర్టికల్ 356 అన్నది ఇంటర్నల్ శాంతి భద్రతలు లోపించినప్పుడు, అంటే స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా హ్యాండ్సప్ అయిపోతుంది, చేతులు ఎత్తేసిన పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భంలో ప్రజలకు భద్రత ఇవ్వాల్సిన ఉద్దేశంతో అక్కడ కొంత కంట్రోలింగ్ చేసే అధిక ఉద్దేశంతో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ అవుతుంటుంది. ఇది 2 రకాల కారణాలు ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ కలకత్తా సంఘటన విషయానికి వచ్చినట్లయితే ఆర్టికల్ 356 ఇంపోజ్ అయ్యే అవకాశం ఇప్పటిదాకా ఉంది. అయితే సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ ఇక్కడ ఆయన గురించి మనం చర్చించుకోవాలి. మోడీ గడిచిన 10 సంవత్సరాల్లో ఇప్పటికే 9 times వేశారు దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో ఇది ఈ ప్రెసిడెంట్ రూల్. కానీ ఇప్పటిదాకా ఆర్టికల్ 356ని వాడలేదు. ఒకవేళ 356ని ఇంపోజ్ చేస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అవుతుంది మన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని ఒకవేళ రాష్ట్రపతి పాలన విధించినట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయడం ఫస్ట్ టైం అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మోడీ దాన్ని వాడుకోలేదు. 3 terms ఎక్కడ లేదు, ఆయన 3 terms ఎక్కడ లేదు. అయితే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసినట్లయితే ఒకసారి నేను మీకు నా దగ్గర ఉన్న డేటా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. నెహ్రూ గారి టైంలో 7 times వచ్చిందండి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి సమయంలో ఒకసారి వచ్చింది. ఇందిరాగాంధీ గారు హైయెస్ట్ 51 times ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. అలాగే మొరార్జీ దేశాయ్ గారి టైంలో 17 times వచ్చింది. అలాగే చౌదరి గారి టైంలో 4 times వచ్చింది. అలాగే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు 6 times, విపి సింగ్ పనిచేసినప్పుడు 2 times, అలాగే చంద్రశేఖర్ ఆ టైంలో ప్రధానమంత్రి ఉన్న సమయంలో 5 times వచ్చింది. ఐకే గుజరాల్ గారి టైంలో ఒకసారి కూడా రాష్ట్రపతి పాలన జరగలేదు. అలాగే పివి నరసింహారావు గారి సమయంలో 11 times జరిగింది. వాజ్పేయి గారి గవర్నమెంట్ టైంలో 5 times జరిగింది. దేవగౌడ గారి టైంలో ఒకసారి జరిగింది. కానీ మన్మోహన్ సింగ్ గారి టైంలో 12 times జరిగింది. మన ప్రెసిడెంట్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సమయంలో ఈ 3 termsలో 9 times ఇంపోజ్ చేశారు దీన్ని. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే నాగరాజ్ గారు, ఈ 9 times చేసినప్పుడు కూడా ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో ఒకసారి, ఉత్తరాఖండ్లో ఒకసారి ఆయన చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆయన. సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రధాని మోడీ గారి గవర్నమెంట్కి చేపట్లు పెట్టింది. తొందరపాటు చర్యగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మోడీ గారు ఈ విషయంలో తొందరపాటు లేకుండా జరుగుతున్న పరిస్థితిని పరిశీలిస్తూ అసలు ఏం జరుగుతుంది, ఈ టైంలో చేయొచ్చా చేయకూడదు, ఎందుకంటే తను తీసుకున్న స్టెప్ యావత్ జాతికి చెప్పాల్సిన సమాధానం ఉంటుంది. తొందరపాటు చర్య కాకుండా ఇది కేవలం వెస్ట్ బెంగాల్ ప్రజలకు మాత్రమే కాదు,
యావత్ జాతిని కూడా చెప్పాల్సిన సమయం ఉంది కాబట్టి ఎలా చేస్తారు. అయితే వెస్ట్ బెంగాల్లో కేవలం ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు నాగరాజు గారు జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలో ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు, మెడికోస్ మీద, డాక్టర్స్ మీద, ముఖ్యంగా 24 పరగనాస్లో జరిగింది. రీసెంట్గా ఈవెన్ ఈ అభయ సంఘటన జరిగిన తరువాత, ఇప్పుడు దేశం అంతా కూడా చర్చించుకున్న సమయంలో మన జస్టిస్ అభయ సంఘటన తర్వాత కూడా మరొక ఇన్సిడెంట్ రీసెంట్గా 2 days బ్యాక్ మాల్టాలో ఒక నర్స్ మీద కూడా ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. అది ఇంకా బయటకు రాలేదు మీడియా కథనాల ప్రకారం, అది కూడా ఉంది. సో ఇవన్నీ ఇంత వేడిగా వాతావరణం డిస్కషన్ అవుతున్నప్పుడు కూడా ఈరోజు ఎందుకు ఆ సంఘటన మీద కూడా ఈరోజు డాక్టర్స్ బహిరంగ ప్రొటెస్ట్ చేయడానికి కారణం కూడా అదనమాట. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మీద యావత్ దేశం అంతా కూడా చూస్తున్నారు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ అవుతుందా లేదా అని. అయితే యాక్చువల్గా ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో రాష్ట్రపతి పాలన రాకూడదని కోరుకుందాం, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అవుతాయి. సో అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు శాంతి భద్రతలను పరీక్షించాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, మమతా బెనర్జీ గారి గవర్నమెంట్లో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. సంఘటన జరిగిన తర్వాత August 14th ఎర్లీ మార్నింగ్ సుమారు 1000 మంది ఒక హాస్పిటల్ మీద, గవర్నమెంట్ హాస్పిటల్ అటాక్ చేసి పూర్తిగా విధ్వంసం సృష్టించడం, భయాందోళన గురై ఉన్నారు. సో ఇది 2 రకాల కోణాల్లో మనం చెప్పాం. ఆ సంఘటన కాకుండా ఈ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రపతి పాలన దిశగా ఉంది అంటే ఖచ్చితంగా నాకున్న అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చూద్దాం నాగరాజు గారు ఏం జరుగుతుంది ఏంటనే విషయాన్ని. బట్ దీని మీద మాత్రం ఎప్పుడెప్పుడు జస్టిస్ వస్తుందా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మన ఛానల్ వైపు రావడం అనేది చాలా హర్షదాయకం అని చెప్పేసి చెప్తానండి. అంటే అంతమంది జస్టిస్ కోరుకుంటారు మనతో పాటు అని తెలిసింది నాకు. అప్డేట్స్ కోసం ఒక టీచర్ పెట్టినటువంటి కామెంట్ నాకు చాలా బాగా అనిపించింది. సార్ నేను క్లాస్ చెప్పేసిన తర్వాత మధ్యలో కూడా ఒకసారి కొన్నిసార్లు చెక్ చేసుకుంటూ ఉన్నాను, ఎప్పుడెప్పుడు దీని మీద అప్డేట్ వస్తుందా అని చెప్పేసి. సో అంత బాగా ఆదరిస్తున్నారు. మేము కూడా జస్టిస్ కోసం అంటే మా బాధ్యత పెరిగిందని మేము భావిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కూడా దీనికి సంబంధించినటువంటి అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఏది వచ్చినా సరే మీతో పాటు మేము ఉన్నాము, మేము కూడా అలానే ఎదురు చూస్తున్నాము. ఏది వచ్చినా సరే మీకు అందజేయాలనే ఉద్దేశంతోనే వస్తూ ఉన్నాము. రవీంద్రనాథ్ గారు, నేను దాని మీద ఆ కేస్ స్టడీ అంతా డే అండ్ నైట్ దాని మీద కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక సత్వర న్యాయం కోసం అని చెప్పేసి మా ఛానల్ తరపున మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో సుమన్ టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ థ్యాంక్ యూ సార్. త్వరితగతిన న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కొద్దిసేపట్లో కోర్టు నుంచి కొన్ని విషయాలు, కీలక అంశాలు బయటకు పడే అవకాశం ఉంది. సో దానికోసం ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక అడ్వకేట్గా మీరు టైం అంతా ఎక్కడే పెట్టి మరీ దానికి సంబంధించినటువంటి డిస్కషన్, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వీటికి సంబంధించినటువంటి వీడియోస్ కనిపించవు. నాగరాజు అండ్ రవీంద్రనాథ్ గారు చేసినటువంటి కాంబోలో కనిపించేటువంటి వీడియోసే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నాగరాజు మధ్యలో బ్రేక్ అవుతున్నారు సార్. మమతా బెనర్జీ గారు రోడ్డు మీద ధర్నా చేయడం కూడా ఒక కొత్త విషయానికి నాంది పలికింది. ఈరోజు ఇప్పుడైన వార్త ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీని విడిచిపెట్టి, తన సెక్రటరీ విడిచిపెట్టి ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు ధర్నా చేయడానికి. ఈడీ ఆఫీస్ ముందు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధర్నా చేయడానికి ముందు పడ్డారు. సో ఇది ఏంది, ఎక్కడ దారితీస్తుందో ఈ కల్చర్, కొత్త కల్చర్ ఏంటో మాకు అర్థం కావట్లే. చూద్దాం, లెట్ us see. చూద్దాం. ఫస్ట్ టైం అక్కడ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఆ సంఘటన చేశారు. ఈ రోజు మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు బహుశా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటారు, ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు ఆయన. అంటే ముఖ్యమంత్రులే రోడ్ల మీదకి రావడం అన్నది కొత్త కల్చర్ స్టార్ట్ చేశారు. కొత్త కల్చరు, సరికొత్త. అంటే చూడాలి, ఈ ఇన్సిడెంట్ తర్వాత కొత్త విషయాలు, కొత్త కోణాలు బయటపడుతూ ఉన్నాయి. అవునండి. బట్ మనం చేసినటువంటి ప్రతి అప్డేట్కి సంబంధించింది మనతో పాటు మన ప్రజలు ఉన్నారు కాబట్టి మనం ఇంత బాగా వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అనేది, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతున్నాము. అవును సార్. అండ్ ఎంటైర్ సుమన్ టీవీ టీం కూడా వర్క్ చేస్తుంది మనతో పాటు. మా న్యాయవాదుల తరపున కూడా సుమన్ టీవీ యాజమాన్యానికి, ప్రత్యేకంగా మీకు, మీ యాంకర్స్కి, మీ టీం అందరికి కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతగా దీన్ని ముందు తీసుకెళ్తున్నారు. అది మాకు చాలా నచ్చింది. సోషల్ మీడియా అంటే రకరకాల అలిగేషన్స్లో ఉంటారు, అది కాదు. సోషల్ మీడియా మీద కూడా బాధ్యత ఉంది అన్నది ఈరోజు ప్రూవ్ చేస్తున్నాం. ఎస్ అది ప్రూవ్ అవుతుంది. మనతో పాటు చాలా మంది సోషల్ మీడియా అంటే ఒక రకమైనటువంటి దాంట్లో చూస్తూ ఉంటారు చాలా మంది. ఒక్కొక్క నెగిటివ్ సెన్స్తో కూడుకున్నటువంటి చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ ఒక్క విషయం మీద మాత్రం తాటి మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఛానల్ దగ్గరకు వచ్చి ప్రతి అప్డేట్ని చూస్తూ ఉన్నారు. సో ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.